హలో గైస్, నా పేరు గౌతమ్ అండ్ వెల్కమ్ టు ది మూవీ రివ్యూ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ రివ్యూ ఎక్స్ప్లెయిన్ ని వీలైనంత తొందరగా స్టార్ట్ చేసి వీలైనంత తొందరగా ఎండ్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీలో మనకి తెలియని స్టోరీ అంటూ ఏం లేదు. యాక్చువల్ గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అట్టని చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. అంటే మరీ అంత కాదులే, ట్రైలర్ లో చెప్పిన థింగ్స్ అండ్ పాయింట్స్ మనకి మూవీలో రిపీట్ అవుతూ కొనసాగుతూ ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది. మనకు ట్రైలర్ లో ఏదైతే సూపర్ సోల్జర్ అయిన ఐజాక్ బ్రాడ్లీ ప్రెసిడెంట్ రోస్ ని మర్డర్ చేయడం, అటెంప్ట్ చేయడం లాంటివి చూపించారు కదా. అసలు మెయిన్ స్టోరీ అంతా కూడా మనకి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ నేను మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ బ్రేక్ డౌన్ షాట్ లో ఐజాక్ బ్రాడ్లీ సూపర్ సోల్జర్ ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా చెప్పాను. అండ్ ఇదంతా కూడా ఊహించినట్టు ఒకరి పని. ఆ వ్యక్తి ఎవరో నేను చెప్పకూడదు, స్పాయిలర్ కాబట్టి. ఆ వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ స్టోరీ అంతా కూడా మనకి 2 పాయింట్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఒకటి మనం ట్రైలర్ లో చూసాం, భూమిలో నుండి బయటకు వచ్చిన సెలాస్టియల్. ఆ సెలాస్టియల్ లో ఉన్న అడామెంటియం టెక్నాలజీ ఇవంతా కూడా వీటి కోసం తన్నుకుంటూ ఉంటారు. అంటే ఎందుకంటే ఈ సెలాస్టియల్ ఫామ్ ఏదైతే ఉందో అది హిందూ మహాసముద్రానికి మధ్యలో ఉంది. సో దానివల్ల ఈ అడామెంటియం అంతా మాదంటే మాదని కొన్ని కంట్రీస్ తన్నుకుంటూ ఉంటాయి. ఇక దాదాపు రోజు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ అడామెంటియం మీదే ఉంటుంది. అండ్ అడామెంటియం ని తన కంట్రీకి ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి తను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకా మనకి మూవీలో దాదాపు ఎక్కువగా మైండ్ కంట్రోలింగ్ ని ఎక్కువగా చూపించారు. అది కూడా మూవీ మెయిన్ విలన్ ఎవరో రివీల్ అయిన కాడ నుంచి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ అడామెంటియం ఇంకా సూపర్ సోల్జర్ ఐజాక్ బ్రాడ్లీ గురించే ఉంటుంది. అండ్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం బోరింగ్ గా ఉంటుంది నాకు. అంటే స్టోరీలోకి స్ట్రైట్ గా తీసుకెళ్ళకపోవడంతో కొంచెం నాకు బోరింగ్ గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ మైండ్ కంట్రోలింగ్ చేసేది ఎవరు, అండ్ తర్వాత టెడియస్ రోస్ అడామెంటియం ని ఏం చేయాలి అనుకుంటున్నాడు, ఇదంతా కూడా రివీల్ అవుతూ ఉంటుంది. చెప్పాలంటే మనకు ట్రైలర్ లో చూపించిన కొన్ని షార్ట్స్ అయితే లేపేశారు మూవీలో. మనకు ట్రైలర్ లో ఒక ఫ్యూనరల్ ని చూపిస్తారు, మీరు గమనించారో లేదో. యాక్చువల్ గా ఫ్యూనరల్ నేను అనుకుంది ఇప్పుడు న్యూ ఫాల్కన్ గా ఉన్న జాక్విన్ టోరోస్ దేమోనని నేను అనుకున్నా. బట్ కాకపోతే ఆ సీన్ నే అసలు లేపేశారు. ఎందుకంటే మనకి ఈ మూవీ ఆల్రెడీ 3 to 4 టైం వరకు చెకింగ్ లో జరిగింది. సో అందువల్ల ఈ మూవీలో ఈ సీన్ అనవసరం అని అనుకున్నారేమో, తీసేశారు. ఇంకా కొంతమంది మార్వెల్ ఇన్సైడర్స్ చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీలో స్టీవ్ రోజెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అనే రూమర్స్ గట్టిగానే వినిపించాయి. బట్ కాకపోతే స్టీవ్ రోజెస్ కి సంబంధించి అసలు ఎటువంటి డీటెయిల్ లేదు, ఇంక్లూడ్ కూడా లేదు. ఇంకా తర్వాత ఫైనల్ గా మనకి రెడ్ హల్క్ ని చూసే అదృష్టం అయితే దొరికింది. కానీ రెడ్ హల్క్ ఫైటింగ్ సీన్స్ చూస్తున్నప్పుడల్లా నాకు గ్రీన్ హల్క్ మన బ్రూస్ బ్యానరే గుర్తొచ్చాడు. బట్ ఆ రెడ్ హల్క్ ని చూపించింది కూడా పర్ఫెక్ట్ గా చూపించారు, ఒక క్లారిటీగా చూపించారు. ఇంకా రెడ్ హల్క్ క్యాప్టెన్ అమెరికా మధ్య ఫైట్ ఏదైతే మనకు ట్రైలర్ లో చూపించారో ఆ ఫైట్ అంతా కూడా జరిగేది ఎండింగ్ లోనే. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ చాలా బాగుంటుంది. బట్ కాకపోతే త్వరగా ఫినిష్ అయిపోయింది అనే ఫీల్ వస్తుంది. అండ్ మనకి ఈ మూవీలో 2 క్యామియోస్ అయితే చూపించారు. వాళ్ళలో ఒకరు మనకు బాగా తెలిసిన వ్యక్తి, తనే బెటీ రోజ్, అదే బ్రూస్ బ్యానర్ గర్ల్ ఫ్రెండ్. అంటే ఒకప్పుడులే. ఇంకో క్యామియో ఉంది, అది ఎవరు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ రేపు పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెయిన్ వీడియోలో ఖచ్చితంగా దీని గురించి కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓవరాల్ గా ఈ మూవీ అయితే ఊహించినంత స్థాయిలో హిట్ అవ్వలేదు అనిపించింది. ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు మూవీ చూసుంటే ఈ మూవీలో ఏ ఇంక్లూడ్ తో నేను డీటెయిల్ చెప్పలేదో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ రేపు మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెయిన్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియర్.